కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం రాకెట్ బయటపడింది. ఎమ్మిగనూరు ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడిలో భారీగా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ స్వాధీనం కావడం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రానికి బయట నుంచి చౌకగా మద్యం తెచ్చి ఇక్కడ అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 55 బాక్సుల మద్యం పట్టుబడింది. పన్ను చెల్లించకుండా ఈ మద్యం అక్రమంగా తరలించి విక్రయిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 6.5 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో రిటైర్డ్ సైనికుడు ఆంజనేయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనిపైన ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు సమాచారం. అక్రమ మద్య రవాణాపైన మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. మా యొక్క అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈఎస్టీఎఫ్ మరియు ఎమ్మిగనూరు స్టేషను అదేవిధంగా కర్నూలు స్టేషన్ సిబ్బందితో కలిసి మాకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఎమ్మిగనూరు టౌన్ శివారులో ఉన్నటువంటి వెంకటాంపల్లి ఆ గ్రామంలో ఒక రిటైర్డ్ సైనికోద్యోగి మద్యాన్ని తెచ్చి అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అతని మీద నిఘా పెట్టాము. అతని పేరు పి ఆంజనేయులు, వయస్సు 43 సంవత్సరాలు. అతనికి ఎమ్మిగనూరు పట్టణంలో ఇల్లు ఉంది. అదేవిధంగా ఆ పక్కన చుట్టుపక్కల కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి. వీటన్నిటిని మేము సోదా జరిపాము. అతనికి వెంకటాపురం కాలనీలో, వెంకటాపురం గ్రామంలో అతనికి చెందినటువంటి ఒక కొట్టం, ఒక ఇల్లు మేము తనిఖీ చేస్తే అందులో 55 బాక్సుల అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి మద్యం సీసాలు మాకు దొరకడం జరిగింది. మా యొక్క అసిస్టెంట్ ఎక్సైజ్